నిజామాబాద్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల కోసం కాంగ్రెస్ నేతల మధ్య భారీగా పోటీ పెరిగింది. అలాగే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో తమకు కలిసి వస్తుందని వారు భావిస్తున్నారు. ఈసారి ఎలాగైనా నామినేటెడ్ పోస్టు సంపాదించాలని ఎమ్మెల్యేలతో పలువురు సంప్రదింపులు జరుపుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక సంస్థల్లో పోటీకి సిద్ధమవుతూనే నామినేటెడ్ పోస్టుల కోసం వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో తమకు రిజర్వేషన్లు కలిసి వస్తే సరే, లేదంటే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు నేతలు ఎమ్మెల్యేల వెంట ఉంటూనే కార్యక్రమాలు చేపడుతున్నారు. స్థానిక ఎన్నికల లోపు ఆయా గ్రామాలు, మండలాల పరిధిలో పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. తాము చేసిన పనుల ఆధారంగా ఓట్లు అడిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సీనియర్ నేతలతో పాటు యువత కూడా భారీగా సిద్ధమవుతున్నారు. దీంతో సీనియర్ నేతలకు కష్టాలు తప్పేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి చేరిన వారు కూడా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో అన్ని చోట్ల గట్టి పోటీ నెలకొంటుందన్నారు. ధర్మిల పార్టీలో అంతర్గత పోరు మొదలవడంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు సర్ది చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. సర్పంచ్ నుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ఆశావాహులు తమ ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న సీనియర్లు స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో పోటీ చేసే అవకాశం రాని వారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనుకూలిస్తే పోటీకి రెడీ అవుతున్నారు. తమకు ఛాన్స్ రాకపోతే తమ కుటుంబంలోని మహిళలనైనా పోటీకి దింపేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరో పక్కన యూత్ కాంగ్రెస్ నేతలు నామినేటెడ్ లేదా స్థానిక సంస్థల పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇతర పార్టీల నుంచి పదవులు అనుభవించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరిన మళ్లీ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. అయితే సర్వేల ద్వారా సీట్లు కేటాయిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిచ్పల్లిలో జరిగిన సమావేశంలో స్పష్టం చేయడం గమనార్హం. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన అవకాశాలు ఇస్తామని ఆయన ప్రకటించారు.